అందరికీ శుభోదయం. ఇప్పుడు వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. సత్ప్రయత్నం. మనము చేసేటటువంటి ప్రయత్నము మంచిదై ఉంటే దానివల్ల మనకి విజయం లభిస్తుంది అని వివేకానంద గారు ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎప్పుడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు. కఠోర సత్యమేమంటే, నీలో యథార్థమైన శక్తి ఉన్నట్లయితే పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలంగా ఉంటే నీలో ఉన్న అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈ లోకంలో ఏ మహత్కార్యమైనా వంచన వల్ల సాధ్యం కాదని నా దృఢ విశ్వాసం. అందువల్ల ఈ అపనిందల్ని లక్ష్య పెట్టకుండా నా ఉద్యమాన్ని నిర్భయంగా సాగించేవాణ్ణి. దీని ఫలితంగా సాధారణంగా నాపై నిందారోపణ చేసిన వాళ్ళు తర్వాత పశ్చాత్తాపపడి నాకు దాసోహమని క్షమాపణ చెప్పుకునేవారు. వారే వార్తాపత్రికల్లో తాము చేసిన నిందారోపణలను ఖండించేవారు. ప్రజలు మనల్ని మంచివారంటారు, చెడ్డవారంటారు. కానీ ఆదర్శాన్ని ముందుంచుకుని సింహాల్లాగా మనం పనిచెయ్యాలి. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావటం మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడానికే. అంతర్వాణి ప్రబోధమును అనుసరించి వ్యక్తి పనిచేయాలి. అది యోగ్యమైనది, న్యాయమైనది. అయితే సమాజము తన ఆమోదాన్ని తెలుపవలసిందే. కాకపోతే అది ఆ వ్యక్తి మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు. సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్దీ కపటుల పశు సమానుల కుతంత్రాలను నశింప చేయగలుగుతాడు. నాయనా, ఉన్న విషయమేమంటే ఈ లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయింది. కానీ నైతిక బలం, వివేకం కలవాళ్ళు వీటి వల్ల ఎప్పుడూ మోసపోరు. లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడని నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను. ఇది ధీరుని విధానం అని తెలుసుకో. లేకపోతే రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి వ్రాసాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మహత్కార్యమూ సాధ్యం కాదు. మనం పరంజ్యోతి పుత్రులం, భగవంతుని బిడ్డలం. భగవంతునకు జయమగుగాక. మనం జయించి తీరుతాం. హృదయం లేని మేధావులను, ఏ ప్రతిస్పందన కలిగించని వారి పత్రికా వ్యాసాలను కానీ లెక్క చేయకండి. విశ్వాసము, ఉజ్వల విశ్వాసము. భగవంతుడికి జయమగుగాక. ముందుకు సాగండి. ఆ దేవదేవుడే మన సేనానాయకుడు. వెనుదిరగకండి, ముందుకు నడవండి. సోదరులారా, ఈ విధముగా మనం ముందుకు నడక సాగించాలి. ధైర్యశాలివై ముందుకు నడు. ఒక్క రోజులోనూ, ఒక్క సంవత్సరంలోనూ విజయాన్ని ఆశించకు. ఎల్లప్పుడూ ఉత్తమోత్తమైన ఆదర్శమును కలిగి ఉండు. స్థిరత్వం కలిగి ఉండు. అసూయ, స్వార్థాలను విడిచిపెట్టు. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, తర్వాత ఆమోదం. జ్ఞప్తిలో ఉంచుకోండి, ఇది జీవితానుభవం. నీవు నిజంగా ఇతరుల శ్రేయాన్ని కోరితే ప్రపంచమంతా వ్యతిరేకమై ప్రయత్నించినా అది నీకు ఏ అపకారమూ చేయలేదు. నీవు నిజంగా నిస్వార్థపరుడవై, నిష్కపటివై ఉంటే నీలో దీప్తిస్తున్న ఈశ్వరుని స్వకీయ శక్తితే చే అది తునాతునకలైపోతుంది. తన కాలం కన్నా ముందుగా ఆలోచించే వారి ఆశయాలను ప్రజలు తప్పక అపార్థం చేసుకుంటారు. కాబట్టి ప్రతిఘటన, వేధింపులు అనివార్యాలు.
నీవు ధైర్యంగా, పవిత్రంగా, అచంచలమైన భగవద్విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీలో ప్రతివారు నాకంటే 100 రెట్లు గొప్పవారు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాది వీరుడు కావాలి. విధేయత, సంసిద్ధత, మన మీద శ్రద్ధాభక్తులు, ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. వివేకానంద గారు ఈ సత్ప్రయత్నం ద్వారా మనలో మంచి ప్రయత్నం గనక మనం ఏదైనా ఒక పనిని మంచి ఈ మనసుతో గనక చేస్తూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే, ఎవరు ఎదురైనా, ఎవరు ఎదిరించినా, ఎవరు ఎన్ని మాటలన్నా మనం విడవకుండా ఆ పనిని కొనసాగిస్తూ ఉంటే చివరికి విజయాన్ని సాధించగలుగుతాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేసేటటువంటి ప్రయత్నం అనేది గట్టిగా భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మనం ఆ పనిని చేస్తూ వెళితే ఆ పని తప్పక నెరవేరుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తాను. ధన్యవాదములు.